వచ్చినాయి వాళ్ళ అవి వాళ్ళ కొన్ని వచ్చినాయట. అక్కడ మన సర్పంచ్ ఉంటే మన సర్పంచ్ పంచాలి, మన సర్పంచ్ లేకున్నా వేరే పార్టీ సర్పంచ్లు వాళ్ళతో పంచిపోయాలి. సర్పంచే సర్పంచ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, సర్పంచ్కున్న రెస్పెక్ట్ సర్పంచ్కి ఇవ్వాల్సిందే. మనం అలా బీఆర్ఎస్ సర్పంచ్ అన్న మనం ఓడగొట్టినా సైకిల్స్ పంచినప్పుడు ఆయన పిలవద్దు అట్లా అనద్దు, ఆ సర్పంచ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా మీ దగ్గర మన సర్పంచ్ దగ్గర వాళ్ళు పంచుతారు సైకిల్. నెక్స్ట్ 9th క్లాస్ కూడా సైకిల్స్ ఇస్తాం మనం గ్యారెంటీ. అంటే 9th క్లాస్ సైకిల్ ఇస్తాం. ఫస్ట్ విద్య వైద్యం అనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఒకటి వాటర్ ఇస్తున్నాం గ్రామాలలో, స్కూళ్ళలో కానీ గ్రామ పంచాయతీలో కానీ. అది మీరు సర్పంచ్ అందరూ డిసైడ్ చేస్తే ఏడ వాటర్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేస్తే మనం అలా ప్లాన్ చేస్తున్నాం. మనం మీ గ్రామంలో స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్లో అమ్మాయిలు కాబట్టి టాయిలెట్స్లో మనకు మొన్న రివ్యూ వచ్చింది, అవి మనం కట్టించే ప్రయత్నం చేస్తాం. మండల హెడ్ క్వార్టర్లో మనకు ఉన్నాం, అక్కడ హాస్పిటల్స్కు సౌకర్యాలు లేవు. ఆ హాస్పిటల్ మనం వేములవాడ, జమ్మికుంట, హుజరాబాద్లో హాస్పిటల్స్ మనం కట్టినాం, మనం చూసినాం. మనం వేములవాడ సిరిసిల్ల వాళ్ళందరూ పోయి ఒకసారి వేములవాడ హాస్పిటల్ పోయి చూసి రావాలి. సర్పంచ్లు అందరూ పోయి చూసి వచ్చి ఆడ మనం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో చూడాలి. మీరు అక్కడ డాక్టర్స్ కలవాలి. అన్న సంజయ్ అన్న సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకొచ్చింది కదా, ఏమేమి ఈయన పరికరాలు ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాం ఈడ అని చెప్పి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఊకే మనం ఫోన్ చేయనే జ్వరం వచ్చిందనే టక్కన ప్రైవేట్ హాస్పిటల్స్కి పోదు. గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు, మనము ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం. ప్రైవేట్ హాస్పిటల్లో లేని పరికరాలు కూడా ఈ 5 హాస్పిటల్కి మనం ఇచ్చినాం మనం. కాబట్టి వేములవాడ సిరిసిల్ల వాళ్ళు అందరూ ఏం చేయాలి, ఒకసారి వేములవాడ హాస్పిటల్ పోయి సంజయ్ అని ఏమేమి ఇచ్చింది డాక్టర్ సాబ్, మేము ఏమేమి ట్రీట్మెంట్కి పంపించడం, మేము మా ప్రజలు వస్తాయని చెప్పి తెలుసుకోవాలి. హుజరాబాద్ గెలిచిన వాళ్ళు హుజరాబాద్ హాస్పిటల్ పోవాలి, జమ్మికుంట ఏరియా గెలిచిన జమ్మికుంట హాస్పిటల్ చూడాలి, ఉస్మాబాద్ గెలిచిన వాళ్ళు ఉస్మాబాద్ హాస్పిటల్ పోవాలి. పోయి విజిట్ చేసి ఒక్కసారి మీరు సెల్ఫీ దిగారా, మీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ పోయి అక్కడ సెల్ఫీ దిగాలి. హాస్పిటల్లో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తే ఏమొస్తుందంటే మీ ఊళ్ళో ప్రచారం జరుగుతుందా, ఈ హాస్పిటల్లో అన్ని పరికరాలు ఉన్నాయి, మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది అని చెప్పి అది లాభం అవుతుంది. ప్లస్ డాక్టర్లతో పరిచయాలు ఏర్పడతాయి. దాంతోపాటు మీ మండల హెడ్ క్వార్టర్లో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాటికి కూడా మనం నెక్స్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ హాస్పిటల్స్ కూడా మనం అత్యాధునిక పరికరాలు ఇచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం చేయడానికి సిద్ధంగా ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వేములవాడ హాస్పిటల్ గన్ని ఇచ్చిన పైసలు మనం అన్ని పెట్టాం. మనం డాక్టర్స్ లేరు, ఆడ డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, ఇచ్చే లాభం అవి టెక్నీషియన్స్ లేరు. అందుకే మనం సీరియస్గా మాట్లాడి మీరు టెక్నీషియన్స్ డాక్టర్స్ రిక్రూట్ చేసుకుంటా అంటేనే నేను ఇస్తా చెప్పాక వాళ్ళు మాట ఇచ్చిన కాబట్టి మనం ఇష్టం. కాబట్టి పాఠశాలకు సంబంధించి కూడా మనం అక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మనం చేద్దాం. ఇవన్నీ గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసేది మనమే, అభివృద్ధి చేసేది మనమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించాలని మీరే అంటున్నారు. మేము కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా, మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కొట్టాడదామా లేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిర్రు అని చెప్పి మళ్ళా బడ్జెట్ ఏరియా, ఇప్పుడు బడ్జెట్ ఏరియా
ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు, లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ లేవలేదు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద మీడియా పరంగా. బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, బండి సంజయ్ ఏమిచ్చాడు, బండి సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో. మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులే. మీరు పుక్కడికి ఇస్తున్నా అంటాడు ఒక మంత్రి. మేము టాక్సీ కడతలేమా అంటున్నారు ఒక మంత్రి. మరి తెలంగాణ రాష్ట్రం మీద టాక్సీ కడతలేరా రాష్ట్ర ప్రభుత్వానికి? మరి గ్రామాలు నిధులు ఎందుకు ఇస్తలేరు మీరు? గ్రామాలకు నిధులు గ్రామ ప్రజల దగ్గర మీరు పన్ను వసూలు చేస్తారు, ఇంటి పన్ను, నీళ్ల పన్ను అన్ని వసూలు చేస్తారు. కానీ గ్రామ పంచాయతీ మాత్రం నిధులు ఇయ్యరు. కేసీఆర్ అనే మూర్ఖుడు వేసిండు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మొత్తం డైవర్ట్ చేసిండు. సర్పంచ్ చెప్పారు మొత్తం ఆ కోడ్ ఏది పాస్వర్డ్ తీసుకొని మొత్తం ఎంత నీచుడు అంటే మూర్ఖుడు కేసీఆర్ అంటాడు. మొత్తం ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్లై. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో పైసలు బడ్జెట్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇవ్వాలి. నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తా అని చెప్పి వెంటనే విడుదల చేయకుంటే 100% హైదరాబాద్ నడిబడ్డలో పరేడ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాం. ప్రజల లోపల తిరుగుబాటు ఏంటో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెందో పక్కా చూపెడతాం, చూపట్టి తీరుతాం 100%. లేకుంటే మనం ఓన్లీ బీజేపీ అని మాట్లాడలేను. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు. రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు బడ్జెట్ రాకుంటే. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. దీన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి బీజేపీ సర్పంచులు అందరూ ఏం చేయాలి? మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్తో మాట్లాడండి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్తో మాట్లాడండి. అన్న మనం కొట్టాడాలి, మనం కొట్టాడకుంటే మీ గ్రామానికి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యది, ఇయ్యకుంటే అభివృద్ధి జరగది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ వేదిక ద్వారా సర్పంచ్ చెప్తున్నా, ఒక్క 15 రోజులు 10 రోజులు గెలిచిన సంతోషం ఉంటాం మనం. సంక్రాంతి స్టార్ట్ అవుతుంది, ఇంట్లో అమ్మలక్కల చేంజ్ చేస్తారు. ఏమే సర్పంచ్ సాబ్ ఇంటి కూడా ముగ్గాల రోడ్ ఏది అంటారు అన్నారా? నేను వేసిన ముగ్గు కావడం లైట్లు ఏవి అంటారు అన్నారా? రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, పైసలు ఎక్కడ ఉన్నాయి? గ్రామంలో పైసలు, పంచాయతీ పైసలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. కాబట్టి ఇప్పుడు లొల్లి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి. మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మిమ్మల్ని ఎక్కువ బెదిరించే పని చేస్తామని భయపడి టెన్షన్ పడతారు. కాబట్టి మీరు గెలిచిన సంతోషం ఉన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాది. మీరు ప్రజలకు సేవ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద హామీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి, గర్వంతో ఉండకండి, నవ్వుకుంటా ప్రజలతో కలుపుకోలుగా ఉండండి, అందరితో నవ్వుకుంటూ మాట్లాడండి, అందరికి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లా మనందరం కలిసి ముందుగా ప్రయత్నం చేద్దాం. గెలిచిన సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ అందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజల ఓటేసి గెలిపించిన ప్రజలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచినోళ్లే కాదు పోటీ చేసిన అందరూ కూడా గొప్పలే, వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి.